హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది సత్యబాబు లైవ్ ఫిష్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం గడ్డితో చేపల పెంపకం అనేది నిజమేనా కాదనే దానిపైన అయితే వీడియోలు వరుసగా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 2 వీడియోలు పెట్టాం. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొత్తగా మనకి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందండి. 30 ఎకరాల చేపల చెరువులండి 2. అలాగే చేపల పెంపకంలో అన్నదమ్ముల మధ్య చాలా తేడా వచ్చిందండి. అన్న సాధారణ చేపల పెంపకంలో 2 సంవత్సరాలకు కేవలం 8 టన్నుల దిగుబడి తీస్తారండి. తమ్ముడు గడ్డితో చేపల పెంపకం చేశారు, కానీ 21 టన్నులు అయితే దిగుబడి వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది ఏంటి అనే దానిపైన అయితే ఆయన తమ్ముడు మనకి ఫోన్ చేశారండి. తమ్ముడు గారు చింతలపూడి కనిపేడ గ్రామం నుంచి అండి ఆయన మనకు కాల్ చేశారు. ఆయన ఎలా చేశారు, ఏంటి, ఎందుకు ఎంత ఎక్కువగా, ఆయనకి ఎంత పెట్టుబడి అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఇంత అనేది విషయం పైన అయితే మొత్తం మనకి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు, అంటే ఆయన ఆడియో ఉంటుందండి, లాస్ట్ వరకు వినండి. ఆయన చెప్పింది మీకు వాస్తవం అనిపిస్తుంది. మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉన్నది అనిపిస్తే కనుక నేను వీడియోలో ఎక్కడొక్కడ మధ్యలో నేను ఖచ్చితంగా ఆయన నెంబరు, ఆయన విలేజ్, గ్రామం అన్నీ కూడా మొత్తం చింతలపూడి మండలం కనిపేడ గ్రామం, ఆయన ఫోన్ నెంబర్ కూడా పెడతాను. చూడండి, చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయన కాల్ చేసి కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని అంటే ఇతర ఛానల్లో, మన ఛానల్లో అటువంటి గడ్డితో చేపలు పెంచడం కానీ, పేడతో చేపలు పెంచడం కానీ ఇవన్నీ ఫేకు అనేలాగా చెప్తున్నారండి. అది కరెక్ట్ అయితే కాదు. మీరుగా ఎవరైనా నేను చెప్పేది ఫాలో అవుతూ ఇలా పెంచి లాభపడ్డారు అనుకుంటే, ఇప్పుడు కనిపేడ గ్రామం నుంచి మనకి అప్పారావు గారు చేశారు కదా, అలాగే మీరుగా లాభపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కాల్ చేసి అప్డేట్ ఇవ్వండి. అది రికార్డ్ చేసి నేను మళ్ళీ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. చాలామంది లాభపడుతున్నారు. తెలిసి తెలియక అలా తప్పుడు ప్రచారం అయితే చేయకూడదు. చేప ఏదైనా సరే తిని తనకు తానుగా మార్చుకున్న పద్ధతి అయితే చేపకైతే ఉందండి. ఎందుకంటే ఎటువంటి ఆహారాన్ని అయితే తీసుకుంటుంది. ఒక తవుడే తింటుంది, పిల్లెటే తింటుంది అనేది, పల్లిచెక్కే తింటుంది అనేది కాదు. దానికి ఇవేవి దేవుడు పైనుంచి ఏం పడేయలేదండి. గతంలోని ఇంతకుముందు అవి ఎవరు పెట్టేవారు కాదు. సాధారణ మేత తింటూ చాలా బలంగా పెరిగేవి, ఆరోగ్యంగా కూడా చేపలు ఉండేవి, ఎటువంటి తెగులు రాకుండా. ఇవన్నీ పెట్టడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ, అటు తెగులు రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి. భారతదేశం అంతా కూడా మనం సబ్స్క్రైబ్ చేస్తాం. అలాగే మన చేపలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి. డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి. ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేపలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆడియో అయితే కంటిన్యూ వినండి. లాస్ట్లో ఏదో ఒక మధ్యలో అయితే నెంబర్ పెడతాను చెప్పాను కదా, రైతు నెంబరు, ఎవరైతే కనిపేడ అప్పారావు గారి నెంబర్ అయితే నేను పెట్టాను. ఏ డౌట్ ఉన్నా ఆయన కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ గడ్డి వేసి పెంచడం వల్ల లబ్ధి పొందిన నేనే. సీడ్ అది అసలు మరి ఏంటో, వాళ్ళు తెలిసి పెడుతున్నారో, చేసి పెడుతున్నారో, చేయకుండా పెడుతున్నారో అర్థం అవట్లే. అండ్ మీరేమంటారు అయితే? నేనైతే దానివల్ల లబ్ధి పొందానండి. గడ్డి వల్ల వేసి పెంచి పోయిన సంవత్సరం మేము దానివల్ల మాకు రాబడి వచ్చింది. అంత మునుపు ఏమి లేదండి. మాది పంచాయతీ చెరువు 30 ఎకరాలు అండి. అది. ఓకే, మీ పేరండి? నా పేరు అప్పారావు అండి. చింతలపూడి మండలం. గ్రామం అండి? కనిపేడ అండి. ఇదండి కనిపేడ విలేజ్. ఓకే ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు అదే సార్, అప్పుడు పోయిన సంవత్సరం గడ్డి వేసి పెంచాము మొత్తం. గడ్డేసి పెంచారంటే ఎవరు చెప్పారా, లేకపోతే మన ఛానల్ చూసి ఫాలో అయ్యారా? అప్పుడు మన ఛానల్ చూసాం కండి. అప్పట్లో ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాం. మీ ఛానల్, అన్ని ఛానల్ చూస్తూనే ఉంటానండి నేను. సరే, మనకంటే తక్కువలో వచ్చేది ఇదే కాబట్టి ఆ చెరువు కట్ట అంటే ఆ ఉరుమళ్ళు ఉన్నాయండి. ఎవరో గడ్డి కోయరు, తొంగ అది ఇది వేరు వేరు అన్ని రకాలు ఉంటుందండి. అవునండి. అది కోసేసి రోజుకు ఒకళ్ళని ఇద్దరిని పెట్టి కూలీలను పెట్టి కోపించి అందులోనే పడేసాడు. పక్కన మోసే పని కూడా లేదు కండి. పడేస్తే మంచి గ్రోత్, గడ్డి చేప బాగా గ్రోత్ వచ్చిందండి. మనకు ఆ చెరువులో శీలవద్దు తప్ప కట్లా కానీ గడ్డి చేప కానీ మాకు 8 నెలల్లో కేజీన్నరలు వచ్చేసాయండి గడ్డి చేప మొత్తం. ఏ సైజ్ చేశారండి? నేను వేసింది 2.5-3 అంగుళాలండి. 2.5-3 అంగుళాల సైజు. ఏ నెలలో వేశారు? అప్పుడు
మేము జులైలో వేసామండి. జూలై నెలలో 2.5-3 అంగుళాల సైజు జూలై నెలలో వేశారు. మరి అలా అయితే అవును. పట్టుబడి ఎప్పుడు చేశారండి? మార్చిలో చేసామండి. జూలై, మార్చి. మార్చి అంటే ఇది 7 అంటే 5 5 8 నెలలు అంతే కదా? అవునండి, అంతేనండి. 8 నెలలకి ఎంత వచ్చిందండి వెయిట్ అది? మన గడ్డి చేప కేజీన్నర వచ్చేదండి. కేజీన్నర. శీలావతి ఎంత వచ్చిందండి? శీలావతి 400 గ్రాములు అలా వచ్చిందండి. అంటే శీలావతి మేము తీసుకుంటే 2 అంగుళాలు ఇంచేసి ఉందండి, బాగా చిన్న సైజు. సీడ్ తేడా. ఓకే. సీడ్ అండి ఓకే, అది. శీలావతి కూడా బాగానే వచ్చింది. దాన్ని బట్టి చూస్తే శీలావతి బాగానే వచ్చినట్లేనండి. 1 ఇంచు సైజు 2 ఇంచుల సైజు వేస్తే అలా వచ్చిందంటే మామూలు విషయం కాదు అది. ఆ, అది కూడా బాగానే వచ్చింది. కట్ల అది అండి? కట్ల కేజీన్నర దాటిపోయిందండి. అది ఏ సైజు వేసారండి? అది 2 అంగుళాలేనా సార్ అది? కేజీన్నర. కేజీన్నర వచ్చేసిందండి కట్ల. అందులో ఓకే. ఇంకా బంగారు తీగండి? బంగారు తీగ కేజీలు 30 కేజీలు అలా వచ్చాయండి. అంటే బంగారు తీగ నెంబరింగ్ ఎక్కువైందండి. ఓకే ఓకే, అవి కూడా బాగానే వచ్చాయి. అవి కూడా బాగానే వచ్చాయి. నెంబరింగ్ ఎక్కువ అవటం వల్ల బంగారు తీగ ఎంతండి కేజీ? 700 నుంచి కేజీ లోపు వచ్చాయండి. బాగానే వచ్చింది అది కూడా. మీరు వేసేటప్పుడు గడ్డి వేసేటప్పుడు తినడం చూసారా మీరు? 8 మార్చండి బాబు. 8 మార్చ్. మనోడు ఎలా చెప్తున్నారు వాళ్ళు నాకైతే నాకు అర్థం అవ్వలేదు కానీ, అవునవును. ఎందుకంటే ఒక రోజు కాదు కదా, మేము డైలీ చూస్తూనే ఉన్నాం. అవునవునవును. నేను స్వయంగా ఎందుకంటే ఎవరు నమ్మరని చెప్పేసే ఇది గడ్డి తింటదా చేప ఏంటి అనుకుంటారు. కానీ నేనేం చేసా, పొలంలో ఏకంగా 4 ఎకరాలు వేసాను గడ్డి. వేసి రోజు కట్టేసి పడవ మీద వేసుకెళ్ళి, మీరు నా ఛానల్లో చూసే ఉంటారు. చూస్తూనే ఉన్నానండి. పడవ మీద తీసుకెళ్ళి వేస్తున్నాను సరదా. 4 మనుషులు కూలీలు పెట్టుకొని గడ్డి కట్ చేసుకుని రోజుకు ఒక 5 క్వింటాలు లేదా 6 క్వింటాలు తీసుకెళ్ళి వేయటం. అవునండి, చూస్తూనే ఉన్నాం. అలాగే మనం కూడా అలాగే ఫాలో అయ్యామండి. ఫాలో అయితే పర్లేదండి, మనకైతే గ్రోత్ బాగా వచ్చింది. అవునండి. అంత మునుపు సంవత్సరం అసలు ఏమి వేయలేదండి. అయితే 3 సంవత్సరాల పాట ఈ సంవత్సరంలో మనది అయిపోతుందండి. జూన్ నెలాఖరికి అయిపోద్దండి. అవునండి. ఈ నెల కొంచెం వరకు దొరికేయాలని కొద్ది కోసేసాము, అలాగే కొంతవరకు. అవునండి. వేసే అవకాశం లేదండి, అయిపోయింది. మనమే సొంతంగా పెడతానికే మనకే బోరు మోటార్ దగ్గరలో వేయలేవండి. ఇక అందుకని 7 వేయలేకపోయాం గడ్డి. కొంతవరకు వేసామండి 2 నెలల్లో. గడ్డి అందుబాటులో లేదా మీకు? అందుబాటులో లేదండి. అయినా పర్లేదండి, మొన్న ఈ మధ్యన వేసాము. గడ్డి చేప 1/4 కేజీ 400 గ్రాముల నుంచి 1/4 కేజీ లోపల ఉందండి ప్రస్తుతానికి అయితే. టైం ఉంది కదా, ఇంకా టైం ఉందండి, పెరిగిపోద్దండి. అయితే ఈ లోపల ఏదో ఒకటి చూసుకుంటే బాగుంటుందని ఆలోచన అండి. అవును అవును. అలాగే మీరు ఉల్లిపాయలు వేసారు కదా, ఏదైనా తింటదని చెప్పడం కోసం మాత్రమే. అయితే మాకు ఇక్కడ దగ్గరలో 3 కిలోమీటర్లో చింతలపూడి ఉందండి సిటీ. దాన్ని వాళ్ళకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి అడిగానండి. ఉల్లిపాయలు ఉంటే ఒక 10 కట్టలు ఇచ్చారు, పాడైపోయాను. అది తీసుకొచ్చి అక్కడ చెరువు కాడ పడేసేసి అసలు ఆలోచన తింటాయా లేవని ఒక మూట వేసామండి. వేసిన వెంటనే రాలేదండి, అలవాటు లేదు కదా దానికి ఆ మేత. గడ్డ అయితే వచ్చేసేయండి అలవాటు మేత. తర్వాత తెల్లారి వెళ్ళి చూసానండి నేను. చూస్తే అసలు ఏం లేదండి. ఇక తర్వాత 10 మూటలు వేసేసానండి. అక్కడ మాకు 9 మూటలు ఉన్నాయి, మిగిలిపోయి మొత్తం వేసానండి. వేసేస్తే మళ్ళీ తెల్లారి వెళ్ళి చూస్తే అసలు ఏం లేదండి అక్కడ. అప్పుడు ఇక అక్కడ గడ్డి చేప, కట్ల, శీలావతి, రూప్చంద్ మొత్తం అక్కడే రౌండ్ తిరుగుతున్నాం అండి. అంటే మునిగిపోయిందేమో కదా, మునిగిపోయిందేమో అనే డౌట్ రాలేదా మీకు? లేదండి, మేము అక్కడ దిగి చూసామండి. ఉల్లిపాయ మొలగదు కానీ మీకేమైనా డౌట్ వచ్చిందా అని? లేదండి, మొత్తం మన దాదాపు గుజ్జు టైప్ లో వచ్చాక పేస్ట్ టైప్ లో వచ్చిన తర్వాత వేసామండి. తేలిపోయిన గడ్డ కూడా తినేసేయండి. తింటాయి. తేలిపోయిన గడ్డ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే అవి పెరుగుతాయా లేదని పక్కన పెడితే ఏదైనా తింటుంది. అవునండి, అంతే అనే విషయాన్ని గమనించాలి మనం. కాకపోతే ఏది తింటే పెరుగుతుంది, ఏది తింటే పెరగదనేది మనకు తెలుసు. గడ్డి తింటే పెరగదని ఎవరు చెప్తారు? మరి ఆ గడ్డి తింటే పెరగదు అనుకుంటే పశువులు ఎందుకు అంత బలంగా ఉంటాయి? అవును, అది అలాగే కాదండి. ఇప్పుడు మా అన్నయ్య చెరువు ఉందండి, అది సేమ్ పంచాయతీ చెరువు. మాది 30 ఎకరాలు, అది 33 ఎకరాలండి. అవునండి. అదే పిల్ల అదే రోజున మేము వాళ్ళు ఒకేసారి తెచ్చామండి. టైం కూడా తేడా లేదు. రామలక్ష్మణులు విన్నారండి. వాళ్ళు మేము ఒకే కారు మీద వెళ్ళి ఒకే సాట ఒకే వ్యక్తి దగ్గర ఒకే చెరువులో ఒకే రకం పిల్ల, వాళ్ళే రకం తెచ్చారు, మేము అదే రకం తెచ్చామండి. సూపర్ అండి, నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఒక ఏరియాలో స్టోరీ చెప్పాను, నేను రామలక్ష్మణ్ స్టోరీ విన్నానండి.
చూసారా? ఇద్దరు కూడా ఇద్దరు ఒకే చీరలో ఒకే బాగుంది మీలాగే చెప్పారు, వేసుకున్నారు, కానీ ఒకటి బాగా గ్రోత్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి వీళ్ళది ఏమైంది? వీళ్ళది వచ్చేసరికి గడ్డి చేప వచ్చేసరికి పావు కేజీలో ఆగిపోయిందండి. ఎవరు మీ మా అన్నయ్య గారు మీ అన్నయ్య గారు? అబ్బాబ్బా. వాళ్ళే 4-5 వాటాదారులండి వాళ్ళు. అది ఎన్ని ఎకరాలు చేరువండి? అది 33 అండి. మీది? మాది 30 అండి. అబ్బాబ్బా, రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే. వాళ్ళే సేమ్ నెంబరింగ్ అండి, మళ్ళీ ఎక్స్ట్రా కూడా కాదు. వాళ్ళు అదేంటి పావు కేజీల గడ్డి చేప వచ్చింది, శీలావతి 100 గ్రాములు వచ్చింది, కట్ల 1/2 కేజీలు వచ్చినాయండి, బంగారు తీగ కొంచెం 1/2 కేజీలు దాటినాయండి వాళ్ళు, అంతేనండి. అబ్బా మొత్తం మేము మోసేసాం కానీ మోస్తే 200 గ్రాములు వచ్చిందండి మాది. వాళ్ళు వేసారు, వాళ్ళు మోస్తే సేమ్ అలాగే వచ్చింది. మరి వాళ్ళది ఎంత టన్నేజ్ అయ్యిందండి మామూలుగా ఒక అంచనాగా? వాళ్ళు మొత్తం కలిపి 8 టన్నులకు వచ్చిందండి. 8? ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది అనుకోవచ్చు, కాకపోతే గ్రోత్ లేదు. మరి గ్రోత్ లేదండి. లేదు, మీ అది సేమ్ సైజ్ అండి వాళ్ళు కూడా వేసింది? అవునండి. ఇది 2 ఇంచులేనా? సేమ్ ఒకే చెరువులండి, ఒకే పిల్లండి, వాళ్ళకి మాకు ఒకే కొలత. ఓకే ఓకే. మీది ఎంత వచ్చిందండి టన్నేజ్? మాది 21 వచ్చిందండి. టాప్ లేపేశారు మొత్తానికి. అందుకే మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. అవునండి, అదే అది చూసాక నేను మీటింగ్ లో ఉన్నానండి, అది చూసి మళ్ళీ అర్జెంట్ గా ఫోన్ మళ్ళీ రామన్నసరికి వెళ్ళిపోయా, కట్ చేసా, లేకపోతే వాళ్ళకి మెసేజ్లు పెట్టేవాడిని. బాబు రండి నా దగ్గర రండి, ఆయన ఎవరో పెట్టారని ఆయన దగ్గర కాదు, చేపలేసి లబ్ధి పొందింది నేను, పక్కన రైతు ఉన్నాడు, నేనున్నాను, ఇద్దరిని అడుగుదాము. టాప్ లేపేశారండి మీరు, ఇది చాలా బాగుంది. అబ్బాబ్బా అని అడుగుదాం అనుకున్నా, నేను చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ అవకాశం కుదరలేదండి. అవునవునవును. నెంబర్ కూడా ఫీడ్ చేసుకుని లేకపోతే వాయించండి. ఓన్లీ హ్యాపీ. ఎలాంటి ఫీడ్బ్యాక్ కాల్స్ వింటే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఏదంటే ఎందుకంటే ఉల్లిపాయల వల్ల పెరిగిందంటే మనకైతే తెలియదండి. గడ్డి వల్ల మటుకి 100% పెరిగిద్దండి చేప, పెరుగుతుందండి, పెరగదు అని అంటానికి మటుకి ఎవరికి లేదండి, దేశం పెంచితే తెలిసిద్దండి. రైట్, అనుభవించే వాళ్ళకి. అందుకే నేను ఆడియో కాల్స్ లో కూడా ఇంతవరకు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని కూడా. నేను ఆ రామ్ లక్ష్మణ్ స్టోరీ ఏదైతే చెప్పానో కల్పితం కాదు, అది వాస్తవం. ఆడియో ఉంది నా దగ్గర, కాకపోతే ఆవిడ పెట్టొద్దు అన్నారు. ఆవిడ లక్ష్మి, ఆవిడ నాకు చెప్పింది మొత్తం అంతా, మేము గడ్డేసి పెంచామండి. సేమ్ స్టోరీ మీ దగ్గర కూడా, అది 30 ఎకరాలే, కానీ మీరు నాకు ప్రత్యేకించి ఫోన్ చేశారు, ఆడియో విని చిరురెత్తిపోయి చేశారు. నాకు అర్థమవుతుంది ఇదేంటిది, నేను లాభపడ్డాను, నేను మా అన్నయ్య గారి 30 ఎకరాల చెరువు, నాది 30 ఎకరాల చెరువు, వాళ్ళది 8 టన్నులు వచ్చింది, నాది 20 టన్నులు వచ్చింది. రీజన్ ఏంటంటే మీరు గడ్డి వేసి పెంచడం వల్ల వచ్చింది, అక్కడ ఖర్చు లేదు. అవునండి. టోటల్ గా మీకు అయ్యే ఖర్చు ఎంత మామూలుగా అనుకుందాం? మామూలుగా అసలు మనం ఎప్పుడు దాని మీద అయితే మేత పరంగా అయితే ఏం డబ్బులు అయితే పెట్టలేదు. పెట్టుబడి టోటల్ గా చెరువుకి వీటికి అన్నిటికి ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేసరికి 6-7 ఎక్కుతుందండి. 6-7 ఎక్కుతుందండి. 6-7 లక్షలు అవుతుందా? అవుతుందండి. ఒక సంవత్సరానికి అంత ఎలా అవుతుంది? మనం ఇది వేస్తున్నామండి, కూలీలు ఇవన్నీ ఉంటున్నారు కండి, మెస్ ఎక్కువ కట్టాలండి దానికి. ఓకే, మా దానికి మెస్ ఎక్కువ కట్టాలి, దాని గురించి ఎక్కువైపోతుంది మనకి. లీజ్ ఎక్కువ? లీజ్ కూడా నార్మల్ గా ఉంటుంది, తక్కువ ఉంటది. అవునవును, మేత ఖర్చు ఇక్కడ లేదు కదా మనకి, అంత ఎలా అయిందని. పిల్ల కొన్నామండి మనం. పిల్ల తక్కువ రేటు కదా, అంటే మాది 2 సంవత్సరాల మీద కలిపి చెప్తున్నానండి నేను అది. అద్దా, ఓకే. అంటే 2 సంవత్సరాలు తీయబడా ఇది? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలు. పోయిన సంవత్సరం మనకి ఏం రాలేదండి, ఒక సంవత్సరం పోయింది. పోయిందండి, ఆ డబ్బులకి ఏం లెక్కలు లేవే, అయ్యి కలిపి ఖర్చు చెప్తున్నానండి ఇక్కడ. ఓకే, ఖర్చు ఓకే, కానీ మనకి ఇక్కడ 8 నెలలకే కదా 2 ఇంచుల పిల్ల మనకి కేజీ వచ్చేది. అవునండి, ఇదైతే కరెక్టే కదా? ఇది కరెక్టేనండి. అది అయితే 1 సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత నాకు ఒకసారి చెప్పగలరా మామూలుగా? మనకి 3-3.5 అవుతుంది సార్. అదే ఇది కావాలి, ఎందుకంటే నాకు 7 లక్షలు అనేది నాకు మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం చేసేది లీజ్ తక్కువ ఉంటది. మీకు అదే చెప్పిందండి, నేను 2 సంవత్సరాల మీద చెప్తున్నానండి. అది కాదులేండి, నాకు 1 సంవత్సరానికి మనకు పెట్టుబడి ఎంత అయింది అంటే పాట వచ్చేసరికి సంవత్సరానికి ₹1,00,000 అండి. ఓకే ఓకే, పిల్ల అంతా కలిపి 3,50,000 కన్నా ఎక్కువ అవడానికి లేదు మన లెక్క, నా లెక్క ప్రకారంగా. ఎంత గట్టి గింజుకున్నా కూడా మీకు వచ్చేది 21 వచ్చింది అంటున్నారు, అంటే 21 టన్ను వచ్చింది, అంతే కదా? అవునండి. మీరైతే హ్యాపీ కదా? ఇది కంటిన్యూ చేయండి, ఎక్కడ తగ్గకండి. 21 అంటే 7 లక్షలకే 2 సంవత్సరాల మీద మనం తీసుకుంది అదండి. తప్పదు మరి మొదటి సంవత్సరం నష్టాన్ని మరి పూరించాలి కదా. వాళ్ళు మరి ఆ 2 సంవత్సరాల మీద తీసిన 8 మరి వాళ్ళు
అవును అవును అవును. అదండి విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను ఇది ఈ ఆడియో ఛానల్లో పెట్టొచ్చా? ఇబ్బంది లేదు పర్వాలేదు, సార్ మనకి. ఇబ్బంది లేదు కదా. అంటే కొన్ని ఎందుకంటే ఇబ్బందులు ఎలా వస్తాయంటే నాకు వాళ్ళు తెలుసు. వాళ్ళు కంపల్సరీ ఎవరైతే మాట్లాడారో ఇద్దరు వ్యక్తులు ఆ, ఆ, ఆ. వాళ్ళు కూడా వినాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాస్. ఆ, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ముందు. అవును ఎందుకంటే మనం అవును వేలు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసే కన్నా అవునండి మనం మీరు అన్నట్టు 4 ఎకరాలు 5 ఎకరాలు గడ్డి వేసుకొని అవునండి. అవును. వేసుకొని కట్ చేసుకుని వాటికి ఫీడ్ అందించడం చాలా మంచిదండి. ఏ కూరగాయ వేసినా తింటుందండి. అది తింటా గ్రోత్ తింటా. వస్తుంది రాదనేది తెలియదు. వస్తుంది వస్తుందండి, రాకపోతే ఉండదు. కూరగాయలు తింటే చెప్తానండి. బలం లేకపోతే మనం ఎలా బతుకుతాం సార్? ఎందుకనంటే అండి మనం అది చూడలేదండి ఇంకా నేను అది అవును గ్రోత్ అవును. వచ్చింది రాలేదు మనకు ఐడియా లేదు. ఇప్పుడు ఏంటంటే 4-5 సార్లు తీసుకొచ్చి చేసానండి మొన్నటానికి స్టార్ట్ చేసి. ఉమ్, ఉమ్, ఉమ్. మళ్ళీ అదైతే ఇప్పుడు ఇది ఉంది చూసారా, నేనైతే గడ్డి మట్టికి ఉమ్. గ్రోత్ కంపల్సరీ వచ్చిందండి. ఓకే, మీరు అది మీరు స్వయంగా మీరు ప్రాక్టికల్ గా చూసారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. మీరు అవునండి. అదే రామలక్ష్మణ్ చెప్పిన కాకుండా స్టోరీ నిజమా కాదా? అది నిజమే అండి, వాస్తవం అయిద్దండి అది. ఎందుకనంటే అండి ఇప్పుడు మీరు అన్నట్టు అది జీలుకు కూడా చల్లామండి చెరువులో. జీలికి ఆకు తింటది. ఆ జీలుగు చల్లితే ఒక్కొక్క ఆకు రాలుతుంటాయండి అది. అవును. ఆడకు వచ్చేసి గడ్డి చేప కానీ కట్ల కానీ మొత్తం అన్ని చేపలు అన్ని రకాలు వచ్చేసి ఆ ఆకు పడినట్టు తినేస్తున్నాయండి. తింటదండి, తింటది తింటది. పడింది పడినట్టు రాలినట్టు చక్కగా తిన్నాయండి. ఓకే సార్, మంచి సమాచారం ఇచ్చారు. ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తాను. సరే ఓకే థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్. సరే ఓకే బాయ్. కలుద్దాం. ఓకే రైట్.